फ्रेंड्स नमस्ते अस्सलामु अलैकुम వెల్కమ్ టు ఎస్కేఎల్ కుకింగ్. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను ఫస్ట్ సారిగా అంటే అది మొదటిసారిగా వీడియో చేశాను. అది చికెన్ కర్రీ. దాన్ని చాలా మంది వ్యూవర్స్ చూశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నెక్స్ట్ వీడియో రొయ్యలతో కోఫ్తా. ఈరోజు మన కర్రీ రొయ్యలతో కోఫ్తా అన్నమాట. ఈ కోఫ్తా చేయడానికి మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉన్న రొయ్యలు తీసుకొచ్చానండి. ఆ రొయ్యలు పొట్టు తీసిన తర్వాత కూడా నాకు ఇంట్లోకి తీసుకొచ్చిన నాకు వేరే పని ఏమిటంటే వీటిలో ఉన్న ఏదైతే నరం ఉంటుందో అది తీసి క్లీన్ చేస్తానన్నమాట. చాలామంది తీయరు, కానీ మా పెద్దవాళ్ళు అంటే మా అమ్మవారి తరపుళ్ళు కానివ్వండి, మా అత్తవాళ్ళ తరపుళ్ళు కానివ్వండి, ఆ నరాన్ని తీసే వండుతారు. అందుకే నాకు కూడా ఈ అలవాటు అయిందన్నమాట. ఓకే, ఇలాగ రొయ్యలు తీసిన తర్వాత వీటిని నేను గళ్ళుప్పు ప్లస్ పసుపు వేసి బాగా పిసుకుతూ వీటిలో ఉన్న నీళ్ళన్నీ పోయేంత వరకు వాష్ చేయాలన్నమాట. 2-3 సార్లు పైనే వాష్ చేయాలి. ఈ కోఫ్తా చేయడానికి నేను మీడియం సైజు రొయ్యలు అన్నమాట, చిన్న సైజు రొయ్యలు తీసుకొచ్చానండి. 1/2 కిలోకి కొంచెం పైన ఉన్నాయి. ఆ రొయ్యల్ని ఇలాగా స్టవ్ మీద పెట్టి ఇందులో కూడా నేను కొంచెం పసుపు మరియు ఉప్పు యాడ్ చేసి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం ఇలా కలుపుతూ కింద అంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి. రొయ్యలు ఇలాగా ఈ క్రమంలో రొయ్యలు తయారైన తర్వాత, ఎందుకంటే నేను ఈ వీడియో చాలా ఎక్కువగా చాలా లెంత్ ఎండలు పొడవుగా అవ్వకుండా నేను షార్ట్ కట్ లో రొయ్యల్ని ఫ్రెష్ చేసుకుని రెడీ చేసి వేడి చేస్తున్నాను. ఇట్లా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత వీటిని కొంచెం చల్లారబెడతాం. ఎందుకంటే ఇవి మిక్సీ పట్టాలండి, అందుకని ఇవి కొంచెం చల్లారాలి, లేకుంటే మిక్సీ పాడైపోతుంది. ఓకే, అంతవరకు మనం వీటికి కావలసిన పదార్థం ఇటుగా ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగా మరియు దాల్చిన చెక్క పౌడర్, దాల్చిన చెక్క మరియు లవంగా పౌడర్ 1/2 స్పూను, మరియు మిరియాల పౌడర్. సంబంధించిన ప్రతి కూరలో కంపల్సరీగా మిరియాలు యాడ్ చేయాలండి. ఎందుకంటే ఇవి వాత విమోచనం అన్నమాట, వాతానికి బాగా పనిచేస్తాయి. మరియు పసుపు, కారం, తగినంత ఉప్పు, గసగసాలు, ధనియాలు మరియు ఎండు కొబ్బరి మొత్తం కలిపి నేను మిక్సీ పట్టి ఉంచుకున్నాను, పేస్ట్ లాగా తయారు చేసుకుని. మరియు దీనికి స్పెషల్ ఏంటంటే పుట్నాలు అవసరం అండి కోఫ్తాలకి. ఈ పుట్నాల్ని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను. మరీ స్పైన్ కాకుండా కొంచెం బరకగా ఉండాలండి. చూసారా ఇలాగా
ఇటు బరకగా ఉండాలి. దీంతో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 లేక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. వీటికన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 కన్నా 4, 5 ఇంకో 2 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే 3 వేసాను. పెద్ద ముక్కలుగా కోసి ఆ తర్వాత ఈ రొయ్యల కోఫ్తా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా తయారైపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ చేయడంలో మాత్రం చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇన్ని రొయ్యల్ని దాన్ని మిక్సీ రొయ్యల్ని గ్రైండ్ చేసుకోవాలి. తో పాటు మనకి ఇందులో నీళ్లు వేయకూడదు. నీళ్లు వేయకుండా ఈ ఉల్లిపాయల్లో వచ్చే నీళ్ళతోని ఇవి మిక్స్ అవ్వాలి, గ్రైండ్ అవ్వాలండి. ఇదంతా మనం ఒక ఇందుకు తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు దాల్చిన చెక్క మరియు లవంగ, మిరియాల పౌడర్, తగినంత ఉప్పు. ఇది ఇప్పుడు నేను తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే ఇందక్కడ మనం రొయ్యలు నీళ్లు ఎగరపెట్టే క్రమంలో కొంచెం ఉప్పు వేసాం కదా, అప్పుడు కూడా వేసాము. మరియు అది క్లీన్ చేసే క్రమంలో కూడా మనం ఆ తర్వాత వీటితో పాటు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఆ పేస్ట్ని 2 స్పూన్లు. చివర్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ ఈ మొత్తం కలిపి ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక్క చుక్క నీరు కూడా కలవలేదండి. ఇదంతా మనకి ఉల్లిపాయతోనే
అవుతుంది. నేను పేస్ట్ చేసేటప్పుడు మనం ఉల్లిపాయ వేసాము కదా, పెద్ద సైజు ఉల్లిపాయ, అందులో వచ్చిన నీళ్ళతోటి ఇదంతా ఇలాగా కోఫ్తా లాగా తయారవుతుంది అనమాట. ఉప్పుని టేస్ట్ చేసుకొని కావాల్సి ఉంటే మనం వేసుకోవచ్చు. నాకైతే కొంచెం పడుతుంది, అది మీకు రుచికి సరిపడా కలుపుకోవచ్చు. కోఫ్తా మెటీరియల్ రెడీ. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం నూనె చేతికి కొంచెం నూనె రాసుకుని ముందుగా తయారు చేసుకున్న కోఫ్తా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బాల్స్లా చేసి ఈ అయ్యేంత వరకు మనం కోఫ్తాలు రెడీ చేసుకుందాం. మా ఇంట్లో మా మనవడు ఉన్నాడండి, చిన్నపిల్లడు, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకే మధ్య మధ్యన బ్రేక్స్ వచ్చినాయి, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగే ప్రతి కోఫ్తాని మనం రౌండ్గా చేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. వీటిలో పలసగాను చేసుకోవచ్చు అండి, దలసరిగా అయినా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం అలా. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటను కొంచెం స్లో పెట్టి ఒక్కొక్కటిగా మనం చేసుకున్న ఈ కోఫ్తాలని వేసుకుందాం. ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఇలా తిప్పుకుంటూ రెండో వైపున టర్న్ చేసుకోవాలి. సరే, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇది ఫ్రై చేయాలన్నమాట. చాలా రుచిగా ఉంటాయండి. ఈ రొయ్యలతోనే కాదు, ఇక మనం మటన్తో కానీ చికెన్తో కానీ కూడా చేసుకోవచ్చు.
కానీ ఇవి రెండిట్ల కన్నా మనకి రొయ్యలతోనే చాలా బాగుంటాయి ఈ కోఫ్తాలు. మనం స్లో ఫ్లేమ్లో పెట్టాం కదా, అందుకే కొంచెం స్లోగా ఉడుకుతుంది. ఇప్పుడు మన కోఫ్తాలు రెడీ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఈ కోఫ్తాల్లోకి కాంబినేషన్ కలుపుకోవడానికి ఏంటంటే చుక్కకూర టమాటా చాలా బాగుంటుంది. అందుకే దీన్ని కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో కావాల్సింది చుక్కకూర బాగా క్లీన్గా అయిన వాష్ చేసుకొని వీటిని ముక్కలు చేసుకోవాలి. అలాగే దీనికి 4 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, ఇవి కూడా మనకు కారానికి సరిపడా అన్నమాట. మనం ఎలా తినగలమో అలా. కొంచెం కొత్తిమీర. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం చేసుకున్న ఈ కోఫ్తాలకి కొంచెం మిగిలింది పిండి, మనం తయారు చేసుకున్న పేస్ట్ అన్నమాట. ఎక్కువ అయితే మనం ఇలా కూడా ఒక కంటైనర్ ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చుక్కకూర టమాటా తయారు చేస్తున్నాం అన్నమాట. దీనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఒక 2-3 కట్టలు ఉన్నాయండి. ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు. ఈ పుల్లటి ఆకుకూరలకి దేనికైనా కొంచెం ఉప్పు ఎక్కువగా పడుతుంది. మరియు మనకు సరిపడిగా మనం చూసుకుని వేసుకోవచ్చు. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఇందాక చెప్పడం మర్చాను,
నూనె, ఒక పెద్ద గరిటెతో నూనె, ఒక పెద్ద స్పూన్తో స్పూన్నర, అలాగే కొంచెం వాటర్. ఒక కప్పు వాటర్. వేసి కుక్కర్లో పెట్టి మూత పెడితే త్వరగా అవుతుందండి. నార్మల్గా కూడా వండొచ్చు, కానీ ఇప్పుడు ఇట్లా మనకు ఆలస్యం అయిపోతుంది, అందువల్ల ఈ కుక్కర్లో వేస్తున్నా. 2 విజిల్లో ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన చుక్క కూర టమాటా రెడీ అన్నమాట. లైట్గా దీన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని చివరిగా మన చుక్క కూర టమాటా మరియు కోఫ్తా రెడీ. రండి మనం అంతా కలిసి తినేద్దాం. ఓకే.